విజయవాడ కనకదుర్గమ్మకు కనకపు కాంతులద్దే ప్రయత్నాలు మొదలయ్యాయి. గర్భగుడికి సంపూర్ణ బంగారు తాపడం కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తరహాలో దుర్గగుడిని కూడా బంగారు తీర్థంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గర్భగుడి మాత్రమే కాకుండా ఆలయ పరిసరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇప్పటికే పనులు వేగంగా సాగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం బంగారు దగదగలతో మెరిసిపోనుంది. గోపురానికి మాత్రమే ఉన్న స్వర్ణ తాపడాన్ని ఆలయం మొత్తం విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయిలో గర్భగుడి నుంచి గోడల వరకు బంగారు తాపడం చేయాలని దేవస్థానం అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో గోపురానికి బంగారు తాపడం పూర్తయింది. ఇప్పుడు మిగిలిన భాగాలకు కూడా టీటీడీ మళ్లీ సహకారం అందించనుంది. బంగారు తాపడం చాలా ఖరీదైన వ్యవహారం. కోట్లాది రూపాయల నిధులు అవసరం. టీటీడీతో పాటు దాతల సహకారం తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీటీడీ ఇప్పటికే బ్యాలెన్స్ పనుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అమ్మవారి ఆలయానికి సంపూర్ణ స్వర్ణ తాపడం కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాము అంటున్నారు అధికారులు. మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మనకు రాబోవు 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రణాళికను రూపొందించడం కోసం కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే రేపు 28వ తారీఖు ఈ మాస్టర్ ప్లాన్ మీద ఒక డెసిషన్ తీసుకుంటాం. కనకదుర్గ ఆలయ అభివృద్ధిలో మరొక ముందడుగు పడింది. ఏటా 2 కోట్ల మందికి పైగా భక్తులు దర్శించే ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ది చేసేందుకు ఏపీ సర్కార్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇప్పటికే ఎలివేటర్ క్యూ కాంప్లెక్స్, అన్నదాన భవనం, లడ్డూ తయారీ కేంద్రం, టన్నెల్ షెడ్లు లాంటి పలు నిర్మాణాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా 27 కోట్లతో నిర్మిస్తున్న లడ్డూ పోటు భవనం దసరా నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు మల్లేశ్వర స్వామి ఆలయ అభివృద్దిలో భాగంగా నవగ్రహ మండపం పూర్తయింది. ప్రదక్షిణ మార్గంలో భద్రత కోసం స్టీల్ ఫ్రేములు, క్యూలైన్లలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. దసరా నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని దేవస్థానం అధికారులు కృషి చేస్తున్నారు.